గొప్ప సత్యం వాళ్ల ఆలోచనా విధానాన్నే మార్చేసింది. ఆ గొప్ప సత్యమేంటో తెలుసా? కలిసుంటే కలదు సుఖం. అవును, పట్టింపులు, కోపాలు పక్కనపెట్టి ఒక టీంలా పనిచేస్తే ఎంత అద్భుతాలు సృష్టించవచ్చో వాళ్ళకి ప్రాక్టికల్గా అర్థమైంది. విడివిడిగా ఉంటే ఏమీ సాధించలేమని, ఐకమత్యమే నిజమైన బలమని తెలుసుకున్నారు. ఈ మొత్తం విశ్లేషణకు ఇదే అసలైన ఎమోషనల్ పాయింట్. అయితే అస్సలైన ట్విస్ట్ క్లైమాక్స్లో ఉంది. ఆ వచ్చిన లాభాలతో వాళ్లు అనుకున్నట్టు బంగారం కొనుక్కోలేదు. తాము ఇన్నాళ్లు ఎంత తప్పుగా ప్రవర్తించామో రియలైజ్ అయ్యి ఆ డబ్బును తీసుకువెళ్లి తమ మామగారు ప్రసాద్ గారు చేతిలో పెట్టారు. ఈ డబ్బుతో మన ఆడపడుచు మాలతి పెళ్లికోసం చేసిన అప్పు తీర్చేలండి అని చెప్పారు. తమ సొంత లాభం కంటే కుటుంబ బాధ్యతే ముఖ్యమని వాళ్లు నిరూపించారు. ముగింపుగా మనందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఎప్పుడూ 3 పొయ్యిలుగా ముక్కలుగా విడిపోయిన ఒక కుటుంబం కేవలం ఒక కామన్ గోల్ వల్ల ఎలా ఏకమైందో మనం చూశాం కదా. మరి మన నిజ జీవితంలో, అది ఆఫీసైనా ఇల్లైనా సరే, మనుషుల మధ్య గొడవలొచ్చినప్పుడు వారిని మళ్లీ కలపటానికి ఇలాంటి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని మనం కూడా ఎలా క్రియేట్ చేయొచ్చు? ఈ లీడర్షిప్ స్ట్రాటజీని మన లైఫ్లో ఎలా వాడుకోవచ్చు? ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్లీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.